హాయ్ అండి. నేను మీషోలో కొన్ని ఐటెమ్స్ అనేవి తీసుకున్నాను. వాటి రివ్యూస్ అండ్ క్వాలిటీ ఎలా ఉందన్నది కూడాను మీకు షేర్ చేస్తాను. ఇది అన్బాక్సింగ్ వీడియో అండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక్కోటి అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ ఐరన్ కడాయి అండి. సో మనం బయట నూడిల్స్, మంచూరియా అవన్నీ చేస్తారు కదండీ, ఫ్రైడ్ రైస్ అవి. సో ఇలా హ్యాండిల్ ఉండేది తీసుకున్నాను నేను. బట్ నేను ఏమనుకున్నానంటే ఇది పెద్దది వస్తుంది అనుకున్నాను. సైజ్ మాత్రం చిన్నదండి. 9 ఇంచెస్ అన్నాడు కానీ అంత ఉండదని నా అభిప్రాయం. సో క్వాలిటీ అయితే బాగుందండి. ఇలా రింగ్ కూడా ఇచ్చాడు, మీకు చూపిస్తున్నాను చూడండి, బాగుంది. వెయిట్ కూడా పర్వాలేదండి. దీని ప్రైస్ వచ్చేసి నేను లింక్ ఇస్తానండి, అందులో మీకు కావాలనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఆనియన్ పీలర్ అండి. సారీ అండి, ఇది బంగాళదుంప మ్యాష్ చేసుకుంటాం కదా, అది మ్యాషరు. ఇదేంటంటే బంగాళదుంప అనే కాదండి, జ్యూస్ కూడా చేసుకోవచ్చు. నేనేమనుకున్నా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే జ్యూస్ అనేది గింజలు లేకుండా జ్యూస్ అనేది పిండుకుంటాం కదండి, అలాగా. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను తీసుకోవడానికి. ఎక్కువ స్నాక్స్ అది చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి, బంగాళదుంప మ్యాష్ చేసుకోవడానికి. థర్డ్ ఐటమ్ వచ్చేసండి, ఇదేంటంటే కొంచెం నాకైతే అనిపించిందండి ఇది గిఫ్ట్ ఐటమ్ కింద బాగుంటుంది అనేసి, సరే తీసుకుందాము. ఇప్పుడు వరలక్ష్మి పూజ అది వస్తుంది కదండి. మనం 5-6 మెంబర్స్కి అయితే ఎలాగా 140 రూపీస్ ఎంతో పడుతుందండి. కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే. దానికి కొంచెం డిజైన్ వచ్చి బాగుందండి. చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికైతే బాగుంటుంది. ఎక్కువ నెంబర్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ వస్తుంది, కానీ 5-6 మెంబర్స్కి అయితే 140 రూపీస్ పర్వాలేదండి. సో చూడడానికి కూడా ఫ్యాన్సీగా ఉంది, క్వాలిటీ కూడా పర్వాలేదండి. కానీ నాకు ఆ సైజు చిన్నది అనిపించింది, ఆ ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో నేనైతే ఎలా ఉన్నదో అలా చెప్తానండి, నాకేమనిపించింది అది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదండి ఇవన్నీ, స్నాక్స్ కానీ, నెక్స్ట్ ఆనియన్, పొటాటా, గార్లిక్, అన్నీ నమ్కిన్, బిస్కెట్స్ అనేసి ఇలాగా ఈ మధ్య ఇలాగ రాసేసి నేమ్ రాసి ఇలా ఇస్తున్నాడు కదండి. ఇలా మీకు లూజ్గా ఉంది మూత. నాకు అనిపించింది ఎల్లుల్లిపాయ అనేది అత్తమానం తీసుకుంటాం కదా, అలా లూజ్గా ఇచ్చాడేమో అని నాకు అనిపించిందండి. క్వాలిటీ అది బాగుందండి, కానీ ప్రైస్ అనేది ఎక్కువ అనిపించింది. 240 చేంజ్ ఎంతో పడ్డది. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చండి. కిచెన్ అది కొంచెం ఫ్యాన్సీగా ఉండాలంటే తీసుకోవచ్చు, పర్వాలేదు. బట్ నాకైతే ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఇదైతే ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉంది కదండి, సరే ఎలా ఉంటుంది అన్నది నేను తెప్పిద్దామని తీసుకొచ్చానండి. చూసారా, మీకు చూస్తేనే అర్థమైపోద్ది. ఇలా ఎండలో పెట్టుకొని ఆరేసుకుంటే పిచ్చుకలు, పెట్లు లాంటివి నోట్లో పెట్టుకోకుండా ఉండడం కోసం అలా చేసాడండి. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, సరే ఎలా ఉంటుందని తెప్పించాను. కింద కాటన్ క్లాత్ ఇస్తాడండి, పైన నెట్ ఇస్తాడు, మధ్యలో జిప్ కింద ఇచ్చాడు చూడండి ఇలాగా. అవసరమైతే తీసుకోవచ్చండి. ఇది కూడా 2 చేంజ్ ఎంతో పడ్డది, 200 ఎంతో. క్వాలిటీ అది బాగుందండి. బట్ ఏంటంటే తీసుకోవచ్చు, ఎందుకంటే అలా జిప్ వచ్చి మనకి ఏవి ముట్టుకోకుండా ఉంటాయి కదా, సేఫ్గా కూడా ఉంటుంది అనేసి తీసుకోవచ్చు. క్వాలిటీ అది బాగుందండి. అంటే ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఇది కొంచెం తగ్గొచ్చు తర్వాత. ఇదైతే పూల కుండీస్ ఉంటాయి కదండి, అవి పెట్టుకోవడానికి. నేను ఏంటంటే ఇండోర్ ప్లాంట్లు లోపల పెట్టుకోవడానికి బాగుంటుంది, విడివిడిగా అక్కడక్కడ పెట్టుకుంటాం కదా, ఒకే చోట పెట్టాం కదా అని విడిగా బాగుంటాయని ఇవైతే తెప్పించుకున్నానండి. ఇవి క్వాలిటీ అది బాగుందండి, తీసుకోవచ్చు ఇదైతే. ఎందుకంటే మీకు సింగిల్గా ఓన్లీ తులసమ్మ ఒకటి పెట్టుకుంటే కూడాను బాగుంటుందండి. వెయిట్ కాస్తుందండి, బాగున్నాయి. మొత్తం 6 పీసెస్ వచ్చి 200 చేంజ్ ఎంతో పడ్డది. ఇది నెక్స్ట్ ఐటము. నేను ఇది ఆల్రెడీ షార్ట్లో మీకు వీడియో పెట్టానండి. ఇది మీకు
బాగా ట్రెండ్ అయింది కదండీ! ఈ ప్రోడక్ట్ అనేసి. ఫ్రూట్స్ బాస్కెట్. నేను సరే అప్పుడైతే నాకు ప్రైస్ ఎక్కువ అనిపేసి తెప్పించలేదు. ఇప్పుడైతే 300 ఎంతో పడ్డది. అప్పుడైతే 500 ఎంతో పడ్డది. బట్ మోడల్‌గా కావాలనుకుంటే డైనింగ్ టేబుల్ మీదకి బావుంటుందండి. కానీ నాకనిపించింది ఏంటంటే ఫ్రూట్స్ అనేవి అంత ఎక్కువ పట్టవేమో అని అనిపించింది. అలాగా. ఓకే. పర్లేదండి, తీసుకోవచ్చు 300 కంటే. ఫ్రూట్స్ అయితే ఎక్కువ పట్టవు. వీడియోలో చూసినట్టయితే లేదు. చిన్నగా ఉంది. పర్లేదండి క్వాలిటీ అది. మోడల్‌గా ఉండాలనుకుంటే డైనింగ్ టేబుల్ మీదకి బావుంటది. సో, నెక్స్ట్ ఐటమ్ అండి. ఇది నేనైతే కోకోబిట్ తెప్పించాను. 5 కేజీస్ కలిపి 90 రూపీస్ అన్నాడు. నాకైతే డౌటే 5 కేజీస్ ఉంటాయా లేవా అనేసి. కానీ పర్లేదండి. కోకోబిట్ బయట అయితే కేజీ 50 రూపీస్ ఎంతో తీసుకుంటున్నాడు. ఫస్ట్ 9 కేజీస్ 5 కేజీస్ 90 రూపీస్ అంటే పర్లేదు. నేనైతే ఇవన్నీ మీకు చూపించాను కదండీ! నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. నేను మీషోలో కొన్ని ఐటమ్స్ తెచ్చి ఈ వీడియో నచ్చిన